డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పక్షపాతంగా వ్యవహరించి పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేసిందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. కొత్త పోలీసు అధికారులు రెచ్చగొట్టడం వల్లే ఉద్రిక్తతకు దారితీసిందని, వైసీపీ బలంగా ఉన్న చోట క్యాడర్ను భయభ్రాంతులకు గురిచేశారని మీడియా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్ల ఘటన ఎలా బయటకొచ్చిందో చెప్పలేని పరిస్థితిలో ఈసీ ఉందన్నారు మంత్రి కాకాని. ఎన్నికలంటేనే లెక్కలేని విధంగా సాధారణంగా ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించేటువంటి సాధారణ ఎన్నికలు కూడా ఇంత దౌర్భాగ్యంగా దురదృష్టకరంగా ఎప్పుడు కూడా నేను చూడలే. మొట్టమొదటిసారిగా పాపం క్యూలో నిలబడినటువంటి వాళ్ళు అయ్యో మాకు దాహం వేస్తుంది అంటే ఏదన్నా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నీళ్లు ఇవ్వడానికి వెళితే వాళ్ళ మీద దాడులు జరిగాయి, దాని మీద గందరగోళం జరిగింది, దాని మీద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీనన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం జిల్లాలో ఉన్నటువంటి ఎన్నికల యంత్రాంగం ఏదైతే ఉందో దాని వైఫల్యం అని చెప్పి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీకు ఒక వీడియో చూపిస్తున్నా. ఈ వీడియోలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోమిరెడ్డి నేరుగా తనే ఓటర్లకు డబ్బులు పంచాడు. ఇది మీడియాలో వచ్చింది, వార్తాపత్రికలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. దీనికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే ఆయన మానవతా దృక్పథంతో డబ్బులు పంపిణీ చేశాడు అని చెప్పించారు. ఎక్కడన్నా ఎన్నికల్లో సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది. ఎన్నికల్లో ఒక అభ్యర్థి వెళ్ళి డబ్బులు పంపిణీ చేస్తే నేరుగా మానవతా దృక్పథంతో పంపిణీ చేయొచ్చు అని చెప్పి ఎన్నికల కమిషన్లో ఎక్కడైనా అటువంటి ప్రొవిజన్ ఉందా? ఈరోజు ఈసీపై మంత్రి కాకాని ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, అటు ఈసీపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, మొత్తానికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ప్రస్తుతం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు మీడియా ముందు ఆయన ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిలో వ్యవహరించినట్లుగా ఆయన మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి వ్యవహార శైలి భిన్న అభిప్రాయాలు ఏకీభవించేలాగా కనపడుతున్నట్లుగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరిలో ఒక కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రధానంగా పోలీసు అధికారులను ఉద్దేశించి పూర్తిగా బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారులు ఉద్రిక్తలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు పూనుకుంటున్నారు. వైసీపీ బలంగా ఉన్న చోట క్యాడర్ ని భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితులు తీసుకువచ్చారంటూ కూడా ఆయన మండిపడ్డారు. ఏదైతే మాచర్ల ఘటన వీడియో ఎలా బయటికి వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉందంటూ కూడా ఆయన ఎద్దేవా చేసినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనా కూడా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని చెప్పి ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి అభిప్రాయం అయితే తెలియజేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో కొన్ని పోలింగ్ బూతుల్లో కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయినటువంటి పరిస్థితిలో ఈ రోజు నెల్లూరు జిల్లా ఏదైతే ఎన్నికల అధికారులు ముందుకు కొనసాగారంటూ కూడా ఆయన మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైందని చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఒకవైపు ఇప్పటి వరకు ఎన్నికల నిబంధనలతో పనిచేసినటువంటి ఎన్నికల అధికారులందరూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పై ఒకవైపు ప్రస్తుతం హాట్ టాపిక్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎన్నికల విధులు దుర్వినియోగంపై ఒకవైపు వైఫల్యంపై జిల్లా రిటర్నింగ్ అధికారులపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానంటూ కూడా ఆయన మండిపడ్డారు. ఏదేమైనా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పట్టపగలే ఓటర్లకి డబ్బులు పంచితే దాని మీద ఫిర్యాదు చేస్తే జిల్లా రిటర్నింగ్ అధికారి ఎంతవరకు పట్టించుకోకపోవడంపై ఏంటనేది కూడా ఆయన ఏదైతే మీడియా ముందు కూడా తెలియజేయడం జరిగింది. ఒకవైపు దీని మీద ఈసీ యాక్షన్ తీసుకోవాల్సింది పోయి మానవతా దృక్పథంలో సోమిరెడ్డి డబ్బులు పంచాడని జిల్లా ఎన్నికల అధికారి చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ కూడా ఇటు ఈసీకి సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారులను కూడా ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ స్పందించకపోతే ఏకంగా హైకోర్టుకి వెళ్తానంటూ కూడా మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ పక్షపాత ధోరణిలో పనిచేశారు. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి మొత్తానికి ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు వైఫల్యం చెందారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. జిల్లా రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఓట్లు లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం కూడా నాకు లేదంటూ కూడా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియజేయడంతో ఒక్కసారిగా కూడా ఒకవైపు వైసీపీలో ఆందోళన కలుగుతుంది. మరోవైపు కౌంటింగ్ నిర్వహణకు ఒక అబ్జర్వర్ ను కూడా నియమించాలంటూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పడం జరిగింది. దీని మీద ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. నరేష్.